ఇది చెప్తారు, లగ్జరీస్ ఇన్ లైఫ్ అండ్ యాక్షన్. ఒక భక్తుడికి, ఒక మనిషికి లగ్జరీస్ ఏంటది? చాంటింగ్ హరే కృష్ణ. నీకు ఎవరైనా జపం చేస్తే వద్దని ఎవరు ఉన్నారా? ఏమ్మా అమ్మలక్కలు, తల్లలో పిల్లలు, చెల్లెలు, అక్కలు, ఇంకా ఏమో ఎవరు వీళ్ళు వద్దారు ఇక్కడ? ఇస్కా నెత్తినవారు మనం జపం చేయండి బాబు అనేసి. మేము ఇంతవరకు ఎందుకు జపం చేస్తున్నావు? నువ్వు 16,000 మినిమం చేయండి నేను చెప్తున్నాను. అవకాశం వస్తుందా ఇక్కడ? మరి కృష్ణుడి కోసం మనం సేవ చేయమని అడుగుతున్నాము. కుకింగ్ మనం ఇంకా దీక్షలు తీసుకో అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అట్లీస్ట్ పాత్రతో ఏదైనా అవకాశం వస్తుంది కదా. కుకింగ్ ఫార్ కృష్ణ, ఈటింగ్ ప్రసాదం, ఇంకోసేపు ప్రసాదం ఉంటుంది కదా. డ్యాన్సింగ్ డ్యాన్స్ చేస్తే వద్దాకమ్మా, వేరే డ్యాన్సులు కాదు, సాధు డ్యాన్స్. మీ ఇంట్లో ఇష్టంగా చేయకండి, అది వేరే ఆర్ట్గా ఉంటుంది, చూసేకి నవరమాలుగా ఉంటుంది. సాధు డ్యాన్స్ కూడా ఉంటుంది. ఈ కీర్తనకి ఏ విధంగా మన స్టెప్ వేయాలి, మన యొక్క బాడీ ఇది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇక్కడ ఇది ఉంటుంది. సింగింగ్ ఫార్ కృష్ణ మేము దాదాపు సంవత్సరము వెనకాల ఉంటాం. ప్రతి శనివారం 6:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 6 గంటలకు వదిలిపెట్టాము. ఓ మహాప్రభు రాంటే తొందరగా వచ్చి కర్తాలు నేర్చుకోండి బాబు అనేసి ఒక డివోటీ పెడితే 2-3 సార్లు వచ్చి ఆత్రం ఫస్ట్ 1 2 3 1 2 3 ఈ సింపుల్ కర్తాలు నేర్చుకుంటే ఫాస్ట్ బీట్కి వెళ్ళిపోవాలి. ఆ డివోటీ నా దగ్గర వచ్చి, అరే ప్రభు వీళ్ళు నేర్చుకుని గురువు చెప్పాడుగా వినాలి, కానీ వాళ్ళు ఇష్టంగా పోవాలంటే వాళ్ళు రోజు బాగోదు. నా వద్దు బాగానే వెళ్ళాలి, వీళ్ళు నేర్చుకునే ఉద్దేశం లేదు. చూసి నేను బాబు సంవత్సరాలు నేర్చుకోవాలంటే ఇద్దరు కర్తలు నేర్చుకోలేదు, సరిగా పాడలేము. భగవంతుని కీర్తించలేక నాకు శక్తి లేదు. నేను అన్నీ ఇవి ఉన్నాయి, అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఏది అవసరమో దాన్ని మనం లైఫ్లో ఏది అవసరమో కృష్ణ భక్తిలో ప్రోగ్రెస్ అని మనం నేర్చుకోవడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయడం నమ్మకం లేదు, నాకు అన్నీ తెలుసు. మనకు తెలిసింది ఏబిసిడి కూడా లేదు. పిల్లలకి ఏంటి జంటలు చెప్పాలంటే మధ్యలో ఏబిసిడి ఎలా కాదు వాళ్ళు అది చెప్తున్నారు, ఏబిసిడి చెప్పడం. నాకు అన్నీ తెలుసు, నేను కావాలంటే మీరు లేకపోయినా మేము చూసుకుంటాం. సింగింగ్ ఫార్ కృష్ణ, ప్రీచింగ్ కృష్ణ నామ భగవంతుడి నుంచి. యాక్చువల్లీ బుక్ మ్యారథాన్ జరుగుతుంది. హోల్ ఇస్కాన్ ఈ భాగవతం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లోక కళ్యాణం కోసం అజ్ఞాన అంధకారంలో ఉన్న జనులు పతనం చెందిపోతున్న, మనిషి కాకపోతే పతనం చెందిపోతున్న వాళ్ళు ఉత్తరించడం కోసం ఇస్కాన్ బుక్ మ్యారథాన్ జరుగుతుంది. మా దురదృష్టమేమని మేము మొగడైపోయాం, మా మాట వినేవాళ్ళు లేదు. దాని దగ్గర మా పైన కంప్లైంట్, మమ్మల్ని తరమే హెల్ప్ ప్లాన్ చేస్తున్నాం. మేము పెద్ద ఆటంకం అయిపోయాక చూస్తున్నాం. ఏం చేస్తాం? కృష్ణ భక్తులు ఏమి నచ్చలేదండి. చిన్నగా మనం ప్రయత్నిస్తే కూడా అది భౌతికంగా కానీ స్పిరిచువల్గా వచ్చే బెనిఫిట్ మనం ఇమాజిన్ చేసుకోలేము. ఎంత బెనిఫిట్ వస్తుందంటే మనం ఊహించుకోలేము. భగవంతుడు ఆయన ప్లాన్ చేయనివ్వండి. ప్రభుపాదులు చెప్తారు, యూ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ సార్, లెట్ కృష్ణ టు ప్లాన్, దట్ విల్ బి పర్ఫెక్ట్ అన్నారు. అలో కృష్ణ టు ప్లాన్ ఫర్ యూ. పంజాబ్లో మన కోసం మనం ప్లాన్ చేసుకుంటే ఏదో ప్లాన్లు చేస్తాం, అది మన బిజినెస్. కృష్ణుడిని అలో చేయండి, ప్లాన్ చేయండి. కృష్ణుని ఇచ్చా ప్రకారం మనం వెళ్తాం. మన ఇచ్చానుసారంగా వెళ్తే అది సక్సెస్ కాదు. మన ఇచ్చానుసారంగా చేస్తే సక్సెస్ కాదు. భగవంతుని యొక్క ప్లాన్ ప్రకారం పోయామనుకోండి, గురువు గారి యొక్క ప్లాన్ ప్రకారం పోయామనుకో అసక్సెస్ అవుతుంది. మన ప్లాన్ ఎప్పుడు అది సక్సెస్ కాదు. దానికి ఏమంటే భగవంతుడు ప్రే చేయాలి, మంచిగా జపం చేయాలి. ఆయనకి ఎప్పుడు
ఈ హరే కృష్ణ జపం చేయడం అంటేనే ప్రభుపాదానికి ఏం చెప్తారు? ఓ కృష్ణ, ఓ రాధారాణి, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్ అని నీ సేవలో వేయి. అది నా యొక్క ముక్తి మార్గానికి దారి చూపిస్తుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ, అడ్వాంటేజ్ తీసుకోండి, స్విచ్ చేయకండి. ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఇది శాశ్వతమైన బెనిఫిట్ ఇస్తుంది. మన కృష్ణా కాన్షియస్నెస్ ఈ 3 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సేవ, సాధన, సాధు సంఘం, 3S. మరి మనకి ఇక్కడ రావాల్సిన, దీనికి మించిన మనం ఏమన్నా వచ్చాం అనుకుంటే మనకి రావాల్సిన పనిలేదు, ఇంకొక చోటు పోవచ్చు. సేవ దొరుకుతుందా లేదా? ఆ కృష్ణుడికి, ఆ దేవాదేవుడికి, ఆ భగవంతుడికి ఆయనకి ఏదో కొద్దిగా సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుందా లేదా? ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఆపర్చునిటీ ఉంది. ఆ సేవ తీసుకున్నప్పుడు మన రోజు ఇక్కడ తులసి మహారాణికి ఆరతి చేసినప్పుడు సేవాధికారదియే, సేవ అధికారో తులసి మహారాణి, నువ్వు భక్తి జననివి, భక్తి ప్రదాయినివి, నీకు నేను రోజు ప్రే చేస్తున్నాను, నాకు సేవ అధికారం, నువ్వు సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించాము, మనం ప్రే చేస్తున్నాం. ఆ సేవ వచ్చినప్పుడు మనం మిస్యూజ్ చేసాం అనుకోండి, అది ద్రోహం అయిపోతుంది. గురుద్రోహం చాలా డేంజర్, జన్మ జన్మలుగా పట్టి పీడిస్తుంది. అదే మనం దేవతల్లో కూడా ఈ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఒకసారి బృహస్పతి, ఎవరైనా బృహస్పతి దేవతల గురువు, దేవతల గురువు, ఆయన ఇంద్ర సభకు వెళ్తే ఇంద్రుడు నేచురల్గా అప్రాంతంగా ఉంటాడు కదా, దాంపరికమారు ఎదుగుతుంది, బాగా డబ్బు గిబ్బు ఐశ్వర్య, దేవతలుగా అధిపతి, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆయన ఇప్పుడు ఆశ్రమంలో కూర్చొని ఒకసారి ఐరావతం ఉంది కదా, తెల్లని ఐరావతం, చీరు సామాన్లు వచ్చింది ఐరావతం. ఐరావతం పని కూర్చొని ఉంటే ఈ బృహస్పతి సభలోకి ఎంటర్ ఇస్తాడు. ఆయన చూసి బృహస్పతి ఇంద్రుని చూసి, ఈ ఇంద్రుడికి ధనమాదంతో ఏదో ఒకటి చిన్న అహంకారం ఉంది, ఈ అహంకారాన్ని నేను చూసి కొద్దిగా బ్లెస్ చేద్దామని ఏం చేశాడు, మాల ఉంది కదా బృహస్పతి మెట్ల మాల, దాన్ని తీసి ఇందా ఇంద్రదేవ తీసుకోవాలని లేచాడు, ఆయనకి అందించాడు. ఈ ఇంద్రుడు ఏం చేశాడు, దాన్ని తీసి గురువు గారి ప్రసాదం, ఎంత భాగ్యమో, తీసి కళ్ళకు అద్దుకొని దాన్ని వేసుకోవాల్సి పోయి ఆ ఇంద్రదేవుడు మన గుణపాఠం వచ్చింది, బాగుంటుంది రికార్డ్ అయింది, 7వ స్కందము 8వ స్కందంలో. ఆయన ఏం చేశాడు, ఆ మాలను తీసి దాని ఏనుగు ఉంది కదా ఐరావతి, దాన్ని కొన్నాళ్ళని అందించాడు. అది ఏనుగు జంతువు, అనిమల్, స్వర్గ ఏనుగు. అదేం చేయండి, తొండంతో ఆ మాలను తీసుకొని కింది వేసి తొక్కింది. అంతే కదా జనరల్గా చేయండి, మనం ఏనుగుకి దానికి వేస్తే కాళ్ళతో తొక్కింది. బృహస్పతి చాలా అన్హ్యాపీ అయిపోయాడు. అదే ఊరు కూడా నేను నీకు ఇచ్చి నువ్వు బాగుపడతావు, నువ్వు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తావు అంటే నువ్వు వచ్చి నెగ్లెక్ట్ చేసే గురువు గారే. అప్పుడు ఏమైంది, ఆయన నువ్వు ఈ పొజిషన్ నువ్వు ఫిట్గా వస్తావు, నువ్వు పందిగా పుట్టు అని. ఏంగా పుట్టాడు, ఏంగా పుట్టమన్నాడు, ఒక పందిగా పుట్టు అనేసి అక్కడి నుంచి పోయి పందిగా పుట్టాడు. ఎవరు, ఇంద్రుడు. స్వర్గాధిపతి ఇప్పుడు ఒక పంది పిల్లానికి పతి అయ్యాడు. స్వర్గాధిపతి ఏదో వచ్చింది. సో ఈ విధంగా పంది అయ్యాడు. అక్కడ పూర్వకుడు పందిగా పుట్టి అక్కడ సంసారం నేర్పరుచుకున్నాడు. ఆయనకి భార్య, 4 మంది పిల్లలు. ఏ పిల్లలు పేర్లు అక్కడ నాకు తెలియదు, శాస్త్రం అంతా ఉంది. సో అక్కడ ఇంద్రుడు లేదు కదా, దాన్ని చూసి మళ్ళీ ఎవరు బ్రహ్మదేవుడికి హెడ్ఏక్ అయింది. అది ఆయన హెడ్ఏక్, బ్రహ్మదేవుడు 14లో ఆయన చేస్తుంది. అది స్వర్గాలు ఆయన లేకపోతే టైం అని జరగాలి కదా, ఆయన పనికి వచ్చి ఎక్కడ ఆయన ఎత్తుకు వస్తే పందిలాగా ఆయన బ్రహ్మదేవుడు అనుకున్నాడు, అది స్వర్గాలి పతి పందికి పతి అయ్యాడు. అది సార్ అనుకోలేదు, ఓ ఇంద్ర ఏం నువ్వు చేస్తూ ఉండేది,
నేను చేసుకోలేదు. నువ్వు స్వర్గంలో రాజభోగాలు అనిపించేవాడు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? గట్టంలో స్వర్గంలో రాజభోగాలు అంటే గట్టంలో గైజ్ అనుభవిస్తున్నావు. చీచి కలిసి బావయ్య వెళ్ళిపోవడం అంటున్నాడు. అరే నా పిల్లము, నా పిల్లలు, నేను ఎప్పుడొచ్చింది సంసారం వదిలేసి బ్రహ్మదేవుడు కమరా బాబు అంటే కమ్మడలో తీసుకుని ఆయన 10 గంటలు నా పరిస్థితి. సో గురువు అపరాధం అనేది దాని ముందు బలి మహారాజుతో కూడా మీరు పాటించారు, ఓడిపోతారు యాక్చువల్లీ. సో గురువు రిప్రజెంటేటివ్, వైష్ణవుడు, బ్రాహ్మణుడు, వీళ్ళందరూ చాలా చాలా పవర్ఫుల్. కానీ మాకు అదే విధంగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే భగవంతుని భక్తులు సేవ చేయాలంటే ఈవెన్ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఇప్పుడు పాండవులు ఉన్నారు, వాళ్ళు వనవాసం వెళ్ళారు కదా 10 సంవత్సరాలు. ఆ సమయంలో మొదటి 6 నెలలు అట్లా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమంది బ్రాహ్మణ్స్ వచ్చారు. ఆ సమయంలో ఈ ధర్మరాజుకి పెద్ద సంకటం వచ్చింది. ధర్మరాజు అంటే ఎవరు? యుధిష్ఠిర మహారాజు. ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు. కానీ పెద్ద సంకటం ఏమంటే, నేను ఇంతకు ముందు చక్రవర్తి రాజుగా ఉండేవాడిని, 1000 మంది బ్రాహ్మణులు నేను భోజనం పెట్టేవాడిని ప్రతిరోజు. అది నాకు దైనందిక కార్యక్రమంలో నాకు భాగం. నేను ఎంతోమందికి భోజనం పెట్టేవాడిని. ఈరోజు నేను అడవులు పాలయ్యాను. ఈరోజు పట్టుమని ఒక 6 మంది బ్రాహ్మణునికి భోజనం పెట్టలేకపోతున్నాను. దౌమ్య ఉన్నాడు గురువు, వీళ్ళకంతా నేను భోజనం పెట్టలేకపోతే నేను బాధపడుతున్నాను. అది చూసి సూర్యదేవుడు ఆయన చలించిపోతాడు. అరే శుద్ధ భక్తులు వీళ్ళు, కృష్ణుని భక్తులు, వీళ్ళకి ఏమైనా సేవ చేయాలి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సూర్యుడు అక్షయపాత్రాన్ని ఇస్తాడు. తెలుసు కదా, సూర్యుడు అక్షయ తృతీయ రోజు అక్షయపాత్రను ఇచ్చిండు. చూడండి, మనం ఎప్పుడైతే భగవంతుని మంచిగా భక్తులు అయ్యి ఆ భగవంతుని భక్తుడు సేవ చేయాలనుకుంటే ప్రకృతి దేవతలు కూడా మనకు సహాయం చేస్తారు. అదే ఆ భక్తుల్ని మనం చేసామనుకోండి, ఇవి కౌరవులు ఏమయ్యారు? ద్రౌపది చదువుతూ ఉంటే యుద్ధం జరుగుతుంది, మహాభారత యుద్ధం జరుగుతుంది. భీష్మదేవుడు అప్పసైపోయి ఉన్నాడు, పడిపోయాడు. ద్రోణాచార్య తల తీసేసాడు దుష్టుడు. ఇది చూసా కర్ణుడు ఆల్మోస్ట్ ఆయన పోయేది వచ్చింది. దాని ముందు అభిమన్యుడు దాని చంపేశాడు. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, ఆయన చనిపోయాడు. ఇవన్నీ చూసి ఆమె చాలా డిస్టర్బ్ అయిపోయింది. అరే నా యొక్క ఇన్సల్ట్ కోసం ఇంత జరగాలన్నాడు. కృష్ణుని దగ్గరికి వెళ్ళి, కృష్ణ అవసరం లేదు, వాళ్ళు చేయని ఇన్సల్ట్ ఇంతంటే మొత్తం రాజ్యమే భీష్మదేవుడు అలాంటి వాడి పోతున్నాడు. ద్రోణాచార్య వెళ్ళిపోయాడు, వద్దు ఈ యుద్ధం మొత్తం ఆఫ్ చేశాడు. కృష్ణుడు ఏమన్నాడు సార్, అరే ద్రౌపది నన్ను ఎవరన్నా తిరిగితే నేను చూస్తాను, కానీ ఆ ప్రాణ సమానమైన నా భక్తుల్ని ఎవరైనా చిన్న వదులుతాననేసి నీకు ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది? వాళ్ళు ఇచ్చాను, వాళ్ళు ఫినిష్ చేసేవాడు వదలనేసి భగవంతుడు ద్రౌపదిని ఇన్సల్ట్ చేయడం. పాండవులకి దుర్యోధనుడు పాండవులపై ఎప్పుడు అసూయ చూపించేవాడు, ఎప్పుడు వారిని నాశనం చేయాలని చూసేవాడు, ఎప్పుడు వారిని ఏదో ఒకటి చేసి చంపేయాలని చూసేవాడు. లాస్ట్కి కురువంశం, అంత గొప్ప వంశం కురువంశము కూకట వేలతో పెరిగి పడేశాడు భగవంతుడు. మొత్తం కురువంశం పోయింది కదా, రూట్ అవుట్ అయిపోయింది యాక్చువల్. ఇప్పుడు ఆ దుర్యోధుడి యొక్క అసూయ భక్తుల పైన, శుద్ధ భక్తులు పాండవులు. అరే బాబా మనం ఇక్కడికి వచ్చాము, ఇవన్నీ వదలండి, మన ఫోకస్ జపం పైన, సేవ పైన, వీటిపైన ఫోకస్ చేయండి. ఆ సేవ వచ్చినప్పుడు మా భాగ్యంతో మంచి ఉత్సాహంతో సేవ చేయండి. అరే మన సేవ దొరికిందా, దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసి మనం స్వార్థంతో ఇంకో రకంగా చేస్తే ఏమవుతుంది? ఇంకో రోజు నమ్మకంతో ఏ విధంగా సేవ వస్తుంది? భగవంతుడు నమ్ముతాడా? ఇక్కడ నేను ఉన్నాను, నమ్మకంతో పైన వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి సేవ చేస్తున్నాను. ఆ సేవ అనేది వేరే ఆపర్చునిటీ.
అవకాశం వచ్చిందని మనం ఓన్గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏమవుతుంది అది? హరే కృష్ణ.